హలో! వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్తాకోడలు ఛానల్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుటి రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే చికెన్ ఫ్రై అనమాట. సేమ్ ఇప్పుడు చెప్పే ప్రాసెస్‌లోనే చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా టేస్ట్ అదిరింది. రసంలో, పప్పుచారులో, సాంబార్‌లో, పప్పులో ఈ చికెన్ ఫ్రైని సైడ్ డిష్‌గా తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ పసుపు, మన టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నిమ్మకాయ వచ్చేసి చిన్న సైజ్‌దైతే ఒక హాఫ్ చెక్క వేసుకోండి. పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే 1/4 నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని గూడా చికెన్‌లో మంచిగా కలుపుకోవాలి. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ అయితే చికెన్ పీస్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఈ రెసిపీ యొక్క టేస్ట్‌ని సూపర్‌గా చేసే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 10-12 మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా రోస్ట్ అయ్యాక ఒక 6-7 ఎండుమిరపకాయలని వేసుకొని వీటి నుంచి మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేయాలి. ఈ ఇంగ్రీడియెంట్స్‌ని రోస్ట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాతనే చికెన్ ఫ్రైకి అసలైన టెక్స్చర్ అండ్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్‌ని వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, ఆనియన్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చిన తర్వాత 2-3 మిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్ అండ్ మిర్చి సాఫ్ట్‌గా వచ్చిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్‌లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-7 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో చికెన్ అనేది కుక్ అవ్వాలి. 5-7 మినిట్స్ తర్వాత చికెన్ నుంచి వాటర్ అనేది లైట్‌గా రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగా పక్కన ఉంచి పెట్టుకున్న లివర్‌ని వేసుకోవాలి. ఎందుకంటే చికెన్‌తో పాటు లివర్‌ని వేసేస్తే లివర్ కూడా ఎక్కువగా కుక్ అయిపోయి మెల్ట్ అయిపోతుందనమాట. చికెన్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత లివర్‌ని వేసుకుంటే లివర్ కూడా కరెక్ట్‌గా కుక్ అవుతుంది. లివర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో చికెన్ అంతా కూడా కుక్ చేయాలి. ఇప్పటి వరకు మనం చికెన్‌లో సాల్ట్ వేసుకోలేదు. ఓన్లీ మ్యారినేషన్ అప్పుడు వేసుకున్నాము. సో, ఈ స్టేజ్‌లో సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్‌కి తగినంత. మనం ఎప్పుడూ గూడా చికెన్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే చికెన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అనమాట. లేదంటే వాటర్ అనేది తొందరగా ఎగిరిపోయి పీస్ అనేది మాత్రం కుక్ అవ్వకుండా ఉంటుంది. సో, ఎప్పుడూ కూడా చికెన్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఇప్పుడు చూసారా వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. ఈ టైంలో ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని చికెన్‌లో మంచిగా కలుపుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఈ స్టేజ్‌లో వేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మిర్చి కూడా చికెన్‌లో మంచిగా మగ్గిన తర్వాత, మనం ముందుగా ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకున్న మన సూపర్ మసాలాని కూడా ఈ చికెన్‌లో వేసేసుకొని, చికెన్ పీసెస్ అన్నిటికి కూడా ఈ మసాలా మంచిగా పట్టేలాగా బాగా కలుపుకొని, లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ చికెన్‌ని లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మన చికెన్ ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు చికెన్ పీసెస్‌ని ఒకసారి మంచిగా కలుపుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇంకా లాస్ట్‌లో ఫైనల్ టచ్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీతో ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చికెన్ ఫ్రైని చేసి పెట్టండి. రోజు తినేదానికంటే గూడా 2, 3 ముద్దలు ఎక్కువగా తృప్తిగా తింటారు. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంది అనమాట. సో, మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్‌లో చికెన్ ఫ్రైని తయారు చేయండి. సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ టు ఈట్. మన ఛానల్‌లో మంచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ పోస్ట్ చేసి ఉన్నానండి. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఆ వీడియోస్‌ని కూడా చూసి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని
సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.